టీవీ45 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో అలీఫ్ అంతర్జాతీయ సదస్సు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఆధ్వర్యంలో ధర్నా. తెలంగాణ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్, బాలకృష్ణ. వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ యువ పోరు పోస్టుల ఆవిష్కరణ. విజయవాడలో ఆలిఫ్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు నారా భువనేశ్వరి. Innovators, visionaries, ladies and gentlemen, it's a great honor to stand before you today as the chief guest on the momentous occasion on the 50th International Women's Day. This milestone is not just a celebration but a call for action, a reminder of how far we have come and how much further we can go. This year we embrace the theme, the new Gentecade for sustainable enterprises and prosperity for all of us. We are on the brink of a transformative era where technology and sustainability coverage to create an inclusive and prosperous future. Technology as a catalyst for sustainability. We live in an age of rapid innovation where artificial intelligence, blockchain, renewable energy, and smart automation and revolutionizing industries, circular economy models promote resource efficiency. However, the real challenge lies in ensuring that technology serves as a tool for all, not just the privileged few. I'm incredibly proud to address the Association of Ladies Entrepreneurs of India and recognize the remarkable strides women are making in business. With green financing, digital inclusion, and ethical AI, we can bridge, with all these, we can bridge the economic gaps, empower small businesses, and create jobs that sustain, regenerate economy. The power of Industry 4.0 lies in integrating smart systems that drive efficiency while reducing our environmental footprint. The Gentecade is not just cutting edge innovation, it is about making technology work for తిరుపతి రుయా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేయాలి. పుణ్యక్షేత్రం తిరుపతిలో పెద్దవాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని నిరుపేదల ఆరోగ్యం అతి భయంకరంగా ఉంది. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ పేదవాడి ఆరోగ్యం చెడిపోతే దిక్కులేదు. రాష్ట్ర ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది. కరోనా తర్వాత గుండె జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు ఎక్కువయ్యాయి. మన ప్రాంతంలో 130 మంది జబ్బులతో చనిపోతున్నారు. పేదవారికి జబ్బు వస్తే పెద్ద ఆసుపత్రికి పోలేరు. రుయా పేదల ఆసుపత్రి, గుంటూరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. వైజాగ్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉన్నాయి. కర్నూలులో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. తిరుపతిలో ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు మీరు అలిపిరి బాంబు బ్లాస్ట్ ఘటన తర్వాత రుయాకే మొదటి వచ్చారు, ఈ వైద్యం చేయించుకున్నారు. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలన్నారు. అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం మొదటిది పేదవాళ్ల పరిస్థితి.
తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి నిరుపేదల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. పేదవాడు ఆరోగ్యం చెడిపోతే ఎవరు దిక్కు లేదు. పుణ్యక్షేత్రంలో పేదవాడికి దిక్కే లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతా ఉంది. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత పేదవాళ్లలో గుండె జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు ఎక్కువైనాయి. 130 మంది చనిపోతున్నారు ఈరోజు మన ప్రాంతంలో. పేదవాడికి జబ్బు వస్తే పెద్ద హాస్పిటల్కు పోలేరు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. డబ్బు లేక మరి మన ప్రాంతంలో పేద నిరుపేదలు మరి చనిపోతున్నారు. 130 మంది చెప్పుకోలేరు, డబ్బు లేదు. ఈ పరిస్థితుల్లో రూయా హాస్పిటల్, పేదవాళ్ళ హాస్పిటల్ మరి గుంటూరులో ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖపట్నంలో ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కర్నూలులో ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదవాళ్ళకి. తిరుపతిలో పుణ్యక్షేత్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. రూయా హాస్పిటల్లో మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, నువ్వు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్లో నీకు బాగలేకపోతే వచ్చింది నువ్వు రూయా హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి పోలేదు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ కాదు ఇది. మరి రూయా హాస్పిటల్కు వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని, దానికి సంబంధించిన విభాగాల్ని ప్రారంభించాలి చంద్రబాబు నాయుడు. మరి గుండె జబ్బు వస్తే అక్కడికక్కడికే చచ్చిపోతున్నారు. మరి లివర్ జబ్బులు వస్తే చచ్చిపోతున్నారు. మూత్రపిండాల జబ్బులు వస్తే చచ్చిపోతున్నారు పేదవాళ్ళు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో. దీనికి పరిష్కారం ఒకటి. మరి టీటీడీ వాళ్ళు అలిపిరిలో చిన్న పిల్లకాయల కొరకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు బిల్డింగులు కడుతున్నారు. ఇంకా పూర్తి కాలది. దాన్ని వెంటనే రూయాకి ఇవ్వండి. దాన్ని వెంటనే టీటీడీ వెంటనే అక్కడ ఉన్నటువంటి బిల్డింగులను రూయా హాస్పిటల్ అంటే గవర్నమెంట్కి ఇవ్వండి. వాళ్ళు వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తారు. రూయా హాస్పిటల్. తెలంగాణ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ ఒకసారి మనందరం కూడా పర్లేదు చైర్స్ ఉంటే కూర్చోండి, లేకపోతే నిలబడే వెనక్కి నిలబడండి, అంతే. అందరు కనపడేటట్టు నిలబడే. అక్క అల్లరి చేయకిట్రా, నిలబడి వెనక్కిరా, మంచిగా స్టేజ్ దగ్గర రా, స్టేజ్ దగ్గర అంతే. వాళ్ళకి కనబడతలే, ఇటు అటు తిరిగి నిలబడక్క, బస్ నిలబడు, మంచి ఇటు దగ్గర స్టేజ్ దగ్గర. ఈరోజు మహిళలందరినీ కూడా నేను కోరేది ఒకటే, అందరం కూడా ఒక్కసారి స్మైల్ చేసి మళ్ళీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకుందామా? విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. అమ్మయ్య, ఇప్పుడు మనది మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అన్న తమ్ములకు, టీవీల ద్వారా చూస్తున్నటువంటి లక్షలాది మంది అన్న తమ్ములకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు మీరు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తు చేసుకుంటారు, కానీ ఇదే విధంగా ఇదే రీతిగా సంవత్సరం అంతా కూడా మా ఆడబిడ్డల్ని గుర్తుపెట్టుకోవాలని మా అన్నదమ్ములకు, మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు, ఆడపిల్ల పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తన గురించి ఆలోచించకుండా పిల్లలు ఎట్లా, భర్త ఎట్లా, ఇల్లు ఎట్లా అన్నటువంటి విషయాలే ఆలోచిస్తుంది. ఒక్క 2 రూపాయలు ఆడబిడ్డ సంపాదించుకుంటుందంటే ఏం ఆలోచన చేస్తుంది? నా కొడుకునే స్కూల్లో వేయాలి, నా బిడ్డనే స్కూల్లో వేయాలి, ఏం వీళ్ళకు నెక్స్ట్ చదువు ఎట్లా చెప్పాలి, మంచి ఉద్యోగం ఎట్లా రావాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అదే ఒక మగవాడికి 1000 రూపాయలు అదనంగా వస్తే పార్టీ ఎక్కడ చేసుకోవాలి, దోస్తులతో ఏడకు పోయి దావత్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అవునా కదా? అంటే ఆడబిడ్డలకు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ పిల్లలు, ఇల్లు, భర్త, సమాజము వీటి మీద ఎక్కువ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయం. అందుకోసమే
ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, మహిళా నాయకులుగా ఇంతమందిని మనందరం ప్రయత్నం చేసినా దేనికోసం ప్రయత్నం చేస్తాం? ప్రతి ఆడబిడ్డకు ఒక 2 రూపాయలు అదనంగా ఇన్కమ్ రావాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వచ్చే 2 రూపాయల ఇన్కమ్ ఆడబిడ్డలు ఆ ఇంటి కోసం వాడతారు, ఆ సొసైటీ కోసం వాడతారు, తద్వారా ఆ సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆలోచన చేస్తాం. అయితే దాంతోనే సరిపోదు. మనం ఏం కోరుకుంటున్నాం? ఇవాళ మహిళలందరం కూడా ఇది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మన ముందున్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చిందంటేనే ఎందుకు వచ్చింది? ఒకటే కంపెనీలా ఒక మొగాయన పనిచేస్తుంటారు, ఒక లేడీ పనిచేస్తుంటారు, కానీ ఇద్దరికి సమాన జీతం ఇయ్యరు, ఇద్దరికి సమానంగా పని గంటలు ఉండవు. దానికోసం లొల్లి బయలుదేరింది ఎక్కడ? అమెరికాలో చాలా ఏండ్ల కిందట. ఆ లొల్లి బయలుదేరి ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి గొడవ దగ్గర నుండి అన్నిట్లో మరి మహిళలకు సమానత్వం రావాలనేటటువంటి ఒక చైతన్యం మనందరికి కూడా వచ్చింది. అది డబ్బు విషయం కావచ్చు, గౌరవ విషయం కావచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళలు బలం, సహన శక్తి, భాగస్వామ్యాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం కీర్తిస్తుందని పేర్కొన్నారు. కుటుంబాలకే కాదు, ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నుముక వంటి వారని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఆమె గొప్పతనాన్ని గుర్తించాం, ఆమెకు మద్దతుగా నిలబడదాం, ఆమె కలలకు చేయునిద్దాం, మన చర్యల ద్వారా ఆమెకు నిజమైన గౌరవాన్ని అందిద్దామని పిలుపునిచ్చారు. మరింత మెరుగైన ప్రపంచాన్ని మనకు అందిస్తున్నందుకు మహిళను గౌరవిద్దాం, మరింత ఎత్తుకు తీసుకువెళ్దాం. ఇవాళ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యాత్ర నారసి పూజించే రమంతే తత్ర దేవతః అని మన సంస్కృతి మనకు చెబుతుందని, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని దీని అర్థమని నందమూరి బాలకృష్ణ వివరించారు. స్త్రీ స్వభావమే అది మాతృత్వం అని అభివర్ణించారు. కుటుంబాన్ని కాపాడే బలం, సమాజంలో వెలుగులు నింపే శక్తి, భవిష్యత్ పల్లవించే ప్రేమ మహిళల గొప్పతనమని పేర్కొన్నారు. మహిళలు అమ్మగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా లోని త్యాగానికి, ఓర్పుకు, ప్రేమకు మారుపేరుగా నిలుస్తారు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళ స్ఫూర్తిదాయకమే. వారిని గుర్తించుకోవడం, గౌరవించుకోవడం మన విధి, వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆదరణ, అంకితభావం, అజేయ సంకల్పం గల మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ బాలకృష్ణ సోషల్ మీడియాలో స్పందించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ యువపోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రారంభోత్సవం కూడా చేసుకుని సీట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 11 ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, యువకులు అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతమయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో 3 అంశాల్లో ప్రధాన అంశం ఫీజు రీఎంబర్స్మెంట్. గత 3 క్వార్టర్స్ నుంచి 3 త్రైమాసిక మాసాల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపేసినందువల్ల విద్యార్థులు అసలు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరముగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే యాజమాన్యం వాళ్ళని సర్టిఫికేట్ లేకుండా కాలేజీ నుంచి బయటికి పంపే పరిస్థితి వస్తే వాళ్ళు పోయి ఈరోజు వ్యవసాయం చేసుకొని కూలి పనులకు పోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మన పోరు తర్వాత అయినా దిగొచ్చి వాళ్ళకి ఫ్రీ రీయింబర్స్మెంట్ ఇచ్చే విధంగా మన పోరు, యువత పోరు పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన పథకం ఈ పథకం.
ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేదవాడికి నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలని ఎంతో గొప్ప ఆశయంతో ఆయన స్టార్ట్ చేసిన పథకం 2014 నుంచి 19 వరకు అప్పుడు కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిన కార్యక్రమం మనం చూసాం. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని స్టార్ట్ చేశారో దాన్ని ఎంతో గొప్పగా 2019 నుంచి 24 వరకు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశాం. కాబట్టి ఈరోజు ఎంతోమంది యువకులు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో ప్రధాన అంశం ఇందాకనే మనం అనుకున్నాం, యువత పోరులో రేపు 12వ తారీఖు మనం చేపట్టబోయే యువత పోరులో రెండో అంశం నిరుద్యోగ వృత్తి. కూటమి ప్రభుత్వం ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మ్యాచ్ జరిగే పిచ్ ఎలా ఉండబోతుందన్న దానిపై 2-3 రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై ఒక స్పష్టత వచ్చేసింది. బ్రాండ్ న్యూ పిచ్ పై కాకుండా ఫ్రెష్ పిచ్ ను సిద్ధం చేసినట్లుగా తెలిసింది. 2 వారాల క్రితం అంటే ఫిబ్రవరి 23న ఈ పిచ్ ను గ్రూప్ స్టేజ్ లో భారత్ పాక్ మధ్య మ్యాచ్ కు ఉపయోగించారు. దీంతో ఇప్పుడు ఇదే పిచ్ ను సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఆ మ్యాచ్ లో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి తన ఖాతాలో 51వ శతకాన్ని వేసుకున్నాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శుభమన్ గిల్ 46 బంతుల్లో 56 పరుగులు చేశాడు. బీజేపీ నేత శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొన్న నేను చేసినటువంటి చిట్చాట్లో మాట్లాడిన పలు అంశాలు వాస్తవాలని చెప్పి నిన్ననే క్యాబినెట్లో రుజువైంది. నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి కలహాలు ఒకసారి మీరు తీసుకున్నట్లయితే 6 గంటల పాటు మంత్రుల కుస్తీల పోటీ జరిగిందట. 6 గంటల పాటు మంత్రులు ఒకరినొకరు నిందించుకోవడానికి, ఒకరి మీద ఒకరు మల్లగుల్లాలు పడి మరి ఒకరినొకరు తిట్ల పురాణంతో మొదలైనటువంటి కలహాల క్యాబినెట్ కళ్ళారా చూసినాం. మరి అన్ని మీడియాలలో కూడా ప్రచురితమైన సంగతిని గుర్తు చేస్తున్నాం. నేను మాట్లాడినప్పుడు ఎన్నో అంశాలు వాస్తవాలుగా మరొక్కసారి నిన్న చేసినటువంటి చిట్చాట్ కూడా వాస్తవంగా నిన్నటి క్యాబినెట్ మీటింగే రుజువైంది. మరి పంచాయతీ అంతా క్యాబినెట్లో 4 స్తంభాలాట, 4 మంత్రుల మధ్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలే ప్రధానంగా 6 గంటల చర్చలో భాగమైంది. మీరు ఒకసారి ఆలోచించినట్టయితే మంత్రులందరి పరిస్థితి ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఉన్నది. మంత్రులందరూ కూడా ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం వారు పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. మరి పంచాయతీ దేనికోసం వస్తున్నది? నిన్న జరిగినటువంటి క్యాబినెట్ కలహాల మీటింగ్ లోపల ముఖ్యంగా ఒక పెద్ద మంత్రికి ముఖ్యమంత్రికి మధ్యలో వాగ్వాదం జరిగినట్లు, ఇంకొక మంత్రికి ఇంకొక సీనియర్ మంత్రికి మధ్యలో వాగ్వాదం జరిగినట్టుగా మరి కథనాలు చూస్తున్నాం. ఇదంతా దేనికోసం వచ్చింది అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో రివైజ్ ఎస్టిమేషన్ అంశంలో కానివ్వండి, ఫండ్స్ అలొకేషన్ విషయంలో కానివ్వండి, చాలా అంశాల విషయం లోపల వారి మధ్యలో మరి కలహాలు వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతున్నది. మరి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులలో వేగంగా పూర్తి చేయాలని 1000 కోట్ల రూపాయలు అలొకేట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేస్తే దానికి ముఖ్యమంత్రి గారినే వ్యతిరేకించినట్టుగా, మంత్రి గారు వ్యతిరేకించినట్టుగా మరి వార్తలు చదివినాం. మీరు ఒక్కసారి చూస్తే ఈ అంశం ఎందుకు బగ్గుమన్నదనంటే మరి సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పర్యవేక్షణ గతం బడ్జెట్లో రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని
ఆదాయపు పన్ను శాఖ అధికారులు దర్శించుకున్నారు. సెంట్రల్ బోర్డు డైరెక్ట్ ట్యాక్స్ చైర్పర్సన్ ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఐఆర్ఎస్ అధికారి మిథాలి మధుస్మిత దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పర్యవేక్షకులు జీవీఎస్కే ప్రసాద్, పిఆర్ఓ ఆఫీస్ సీనియర్ సహాయకులు వి సూర్యనారాయణ స్వామివారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం వీరికి వైదికులు దీవెనలు అందచేయగా ఆలయ వర్గాలు ప్రసాదం, స్వామివారి శేషవస్త్రం, జ్ఞాపిక ప్రసాదం ఇచ్చి సత్కరించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిది ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా ఆర్గనైజర్స్ అందరి తరపున మనం చేస్తున్నాము. వాటిని ఈ యొక్క మెసేజ్ని ఈ కార్యక్రమాన్ని అలాంటి వాతావరణం లేకుండా పనిచేస్తామని మీకు హామీ ఇస్తూ మరి సార్కి వాళ్ళందరికీ చక్కని ఈ సమాచారాన్ని రాష్ట్రంలో కూడా ఈ యొక్క సమాచారాన్ని మనందరం కూడా ప్రచారం చేయవలసిందిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. ఎగ్స్ కూడా ఈ ప్లేట్స్ లో ఎక్స్పోర్ట్ తీసుకున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు మనకు జిల్లాలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే లేవు. దాని కాబట్టి అయినా కూడా జనాల్లో కొంత భయాందోళనలో ఉంది అని చెప్పి దీనిలో కన్సంప్షన్ తగ్గుతున్నాయని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతున్నాయి. సో దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పౌల్ట్రీ సంబంధించిన చికెన్ కానీ లేదంటే ఎగ్స్ కానీ తినచ్చు అని చూపించుకోవడానికి, దానికి ఒక ఎవిడెన్స్ చూపించుకోవడానికి మనం ఒక అవుట్రీచ్ యాక్టివిటీ ఈరోజు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో కలుసుకొని జిల్లాలో ఈరోజు యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగినాయి. ఈ యాక్టివిటీలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక 3000 మంది దాకా వచ్చి అటెండ్ చేసి ఉన్నారు. లైవ్గా ఇక్కడ చికెన్ కానీ పక్కనే వండి, అదేవిధంగా ఎగ్ అవన్నీ కూడా వండి వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా మీ అందరూ సమక్షంలో కూడా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం, కలెక్టర్, నేను, అదేవిధంగా జేసీ గారు, అదేవిధంగా అనిమల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో అలీఫ్ అంతర్జాతీయ సదస్సు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఆధ్వర్యంలో ధర్నా. తెలంగాణ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్, బాలకృష్ణ. వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ యువ పోరు పోస్టుల ఆవిష్కరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.